భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉక్కిరి అండి. దీని పేరు ఒక స్వీట్ రెసిపీ. పాతకాలంలో మన అమ్మల కాలంలో ఆ టైంలో చేసుకొని తినేవాళ్ళు. ఇది ఎంతమంది తిన్నారో, దీని పేరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, చూద్దాము. ముందుగా దీనికోసము ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, వాటర్ పోసేసుకొని. ఇది పాతకాలంలో చేసేవాళ్ళని నేను చిన్నప్పుడు ఎప్పుడు తినలేదు. ఇది రీసెంట్గా తిన్నా, చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇట్లాగ మొత్తం కడిగేసుకుందామండి. బియ్యము ఒక 2 సార్లు కడిగేసుకొని దాంట్లో మనము ఒక 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇట్లా నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 3-4 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. బియ్యం అనేది బాగా నానిపోవాలి. చూసారా, నేను 3 గంటల తర్వాత చూస్తే ఇట్లాగ బియ్యం ఇలా ఉన్నాయి. ఇలా వచ్చిన బియ్యాన్ని, ఇలా నానిపోయిన బియ్యాన్ని మనము గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని ఇలాగ వడకట్టుకుందాము. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే బియ్యం ఎక్కడైనా మెదకపోయినా అది మొత్తం అనేది పిండిలోకి రాకుండా ఉంటాయి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలాగ ఉండాలండి ఇది. దీంట్లో మనము ఒక టేబుల్ స్పూను, ఒక టీ స్పూను యాలకుల పొడి వేసుకుందాము. యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందాము. చూసారా, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడంతా ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే స్వీట్స్లో స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీకి ఒక కప్పు బియ్యం తీసుకుంటే మనం ఒక కప్పు బెల్లం పట్టిద్దండి. నేను బెల్లంలో కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బెల్లంలో కొంచెం మనం ఒక అరకప్పు నీళ్ళు పోసేసుకొని బెల్లం పూర్తిగా కరగనిద్దామండి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనము ఆ పిండిలో కలిపేసేయాలండి. వేడిది అసలు పొయ్యకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, బియ్య పిండిలో దాంట్లో పోసేసేయాలి. ఈ బెల్లం నీళ్ళు మొత్తము ఇలా పోసేసిన తర్వాత మొత్తము కలిపేసుకుందాము. ఈ బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా సరే ఈ వడపోసే దానివల్ల నలకలు అనేవి పిండిలోకి వెళ్ళకుండా ఉంటాయి. ఇలా మొత్తం పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. పిండిని ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము మామూలుగా ప్యాన్లో చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే ఒక కేక్ లాగా అచ్చు వచ్చేసిద్దండి. మామూలుగా మనం ప్యాన్లో చేసుకుంటే పొడిగా వచ్చేసిద్ది. నేను అందుకని ఒకసారి కుక్కర్లో ట్రై చేస్తున్నాను. ఇది పాతకాలంలో మన చలివిడి ఉంటుంది కదా, ఆ చలివిడి మిగిలిపోతే లాస్ట్లో కొంచెం నీళ్లు పోసేసి అలా చేసేసేవాళ్ళంట. కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాము. దీంట్లో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మనకి ఏం డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేసేసి వేయించుకుందాం. కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు టైం పట్టిద్ది అంతే. చూసారా, ఇలా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక బియ్య పిండి ఉంది కదా, బెల్లం మొత్తం కలిపేసాం కదా, ఆ పిండి మొత్తం ఇప్పుడు దీంట్లో పోసేసేయాలి. పొయ్యంకాలనే సిమ్లో పెట్టేసుకోవాలండి. హైలో అస్సలు ఉంచకూడదు. సిమ్లో పెట్టేసేయాలి ఎమ్మటనే. సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్కున్న రబ్బరు, కుక్కర్కున్న విజిల్ తీసేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చూసారా, చల్లారిన తర్వాత ఇలా వచ్చేసిద్ది. కింద పార్ట్ అంతా రెడ్ కలర్లో వచ్చిద్దండి. చాలా క్రంచీగా ఉంటుంది. అది పైదంతా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.